సో నెక్స్ట్ ఏమిటి మరి, మీరు ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు? నాకు 78 ఏళ్ళు. నా దగ్గర ఉండే 52,000 రికార్డులకి దానికి దన్నుగా 800 పుస్తకాలు ఉన్నాయి. వీటికి సరైన మొగుడు కోసం వెతుకుతున్నాను. ఓకే. ఇప్పుడు అది మీకు ఇచ్చేసాను అనుకోండి, 10 కోట్లు ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు. అది మీరు అతి జాగ్రత్తగా ఇనప్పెట్లో పెట్టి బిగిస్తే నేను సేకరించిన శ్రమంతా వృధా అవుతుంది. కరెక్ట్. నా ఉద్దేశం ఏమిటి అంటే, ఈ 52,000 రికార్డులు మీరు ఎలా పెట్టాలి అంటే, ఒక మనిషి 5 రూపాయలు స్లాట్లో వేసి ఈ పాట ఉన్నదా లేదా అన్న సంగతి ఒక మీట నొక్కితే తెలియాలి. 10 రూపాయలు వేసి ఈ పాట వినడం అంటే వినగలగాలి. 20 రూపాయలు వేసి, ఇవన్నీ కూడా కాపీరైట్ ప్రొటెక్షన్లో లేవు. ఎందుకంటే 73లో తయారైంది ఆఖరి రికార్డు కాబట్టి. నేను 78 RPM రికార్డుల గురించే మాట్లాడుతున్నాను. 20 రూపాయలు ఇస్తే అతనికి రికార్డు చేసి అది ఇవ్వాలి. ఇవన్నీ చేయగలిగే వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, వ్యవస్థ ఆసక్తి ఉన్నవాడు కావాలి. ఇప్పటికీ మీరు చాలా యాక్టివ్గా క్రిటిక్గా ఉంటున్నారా? కొనసాగుతున్నారంటే వేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు కొనసాగుతున్నాను. నేను అడుగుతాను, ఇప్పుడు నేనే పరిచయం చేయవలసిన పుస్తకం ఒకటి కనిపించింది అనుకోండి, మిమ్మల్ని అడుగుతాను, ఓ పావు గంట టైం ఇవ్వండి, ఈ పుస్తకం నాకు నచ్చింది, దాంట్లో మంచివి చెడువి కూడా చెబుతాను. కానీ మిమ్మల్ని వచ్చి అడిగాను అంటే అందులో నాకు మంచి ఎక్కువ కనిపించింది.